21 మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశావతారమై కాలచక్రంలో క్రూరమైన క్షత్రియుల అహంకారం పెరిగిన యుగం, భూమాత రక్తంతో తడిసిన యుగం అది. ఆ యుగంలోనే మహర్షి జమదగ్ని తపస్సులో, రేణుకాదేవి పవిత్రతలో పుట్టాడు ఒక శక్తివంతమైన యోధుడు. ఈశ్వరుని శిష్యుడై, భీష్మ ద్రోణాచార్యుల గురువై, చేతిలో గొడ్డలి పట్టి ధర్మం కోసం పుట్టిన యోధుడు. కోపం అగ్నిలా, కరుణ గంగల, అనంత యుగాలకు ప్రేరణగా నిలిచిన శ్రీ మహావిష్ణు మరో అవతారమే శ్రీ 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 భగవాన్ పరశురామ. బాల్యంలోనే పరశురాముని కన్నుల్లో అగ్ని, హృదయంలో భక్తి, నిరంతరం సాధన ధ్యానంలోనే నిమగ్నం. ఆయన చేతిలో పరశువు ధర్మరక్షణకు ప్రతీక. ఒకసారి సింహం పశువులపై దాడి చేసినప్పుడు పరశురాముడి ఒక్క దెబ్బతో అడవంతా నిశ్శబ్దమలముకుంది. పరశురాముడు కేవలం బలంలోనే కాదు, విద్యలో, తత్వంలో, వేదాల్లో అగ్రగణ్యుడు. శస్త్ర విద్యల్లో దిట్ట, వేదాధ్యయనంలో ముని సమానుడు. జమదగ్ని మహర్షి ఒకరోజు ఆజ్ఞ ఇచ్చారు పరశురాముడికి, తల్లిని శిక్షించమని. పరశురాముడు సంకోచం లేకుండా ఆజ్ఞ నెరవేర్చాడు. ఇది కేవలం విధేయతే కాదు, లోకహితమై కర్మానుసారం చేసిన కార్యం. క్షత్రియులు జమదగ్ని మహర్షిని హత్య చేసిన రోజుది. పరశురాముని గుండెల్లో అగ్ని జ్వాల ఎగసింది. అప్పుడే ఆయన ప్రతినపూనాడు, 21 సార్లు భూమిని క్షత్రియుల రక్తంతో శుద్ధి చేస్తాను అని. యుద్ధరంగంలో ఆయన రూపం అగ్ని అయి దహిస్తుంది, వజ్రంలా కొడుతుంది, పిడుగులా పడింది. పరశురాముడు కేవలం విధ్వంసకుడు కాదు, ఆయన జీవగాథ చెప్తుంది మనకు. ఆయన తపస్వి, గురువు, ధర్మరక్షకుడు అని. శక్తి, యుక్తి ధర్మం కోసం ఉపయోగపడినప్పుడే అవి దివ్యమవుతాయి. మాంత్రిక శక్తుల ప్రతిరూపం, యుగ యుగాల ప్రేరణ, శాశ్వత యోధావతారం భగవాన్ పరశురామ.